పనుల జాతర సాగుతూ ఉంది. ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి పనులు చేపడుతూ, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ, భవిష్యత్తు దిశను మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావితరాల కోసం 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తూ, అన్నిటికీ మించి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా కూడా క్వాంటమ్ వ్యాలీదని ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికంటే ముందే క్వాంటమ్ వ్యాలీ ప్రాధాన్యత గుర్తించి క్వాంటమ్ వ్యాలీ అంటూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఒక కారణం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు మంత్రులు అటు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, వీరందరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్, నగర కమిషనర్, అదేవిధంగా వీరందరి ఆశీస్సులతోనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సవినయంగా మనం చేస్తూ, నా మాటలు ముగించే ముందు ఒక్క మాట, ఇందాక మాట్లాడిన పెద్దలు చాలా మంది చెప్పారు, నేను ఈ విషయంలో బాగా కష్టపడ్డానని. ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడటం నాకు ఇష్టమన్నా, దానివల్ల జీవితంలో చాలా సార్లు నాకు నష్టాలు కూడా వచ్చినాయి. మనసులో ఏముంటే పైకి అదే మాట్లాడతా, మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే అలవాటు నాకు లేదు. అయినా కూడా పద్ధతులు, నేనైతే దాదాపు 60 సంవత్సరాల వయసు కాబట్టి ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని మనసులో ఉండే మాటే చెప్తున్నా. వేదిక మీద ఉండే పెద్దలకు కానీ, మిత్రులకు కానీ, ముందుండే వాళ్ళకి కానీ, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల జాతర సాగుతుందంటే దానికి కారణం ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారితో పాటు మరో ప్రధాన కారణం కూడా చెప్పాలా. నా తమ్ముడు కాబట్టి ఎక్కువ నేను చెప్తే కాస్త ఇబ్బంది పడతా, చెప్పలేకున్నా తప్ప నా తమ్ముడు కాకుంటే చాలా ఎక్కువ చెప్పుకునేవాడిని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలని, కో క్లస్టర్ ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, కార్పొరేటర్లని, తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ నాయకుల్ని, ప్రతి కార్యకర్తని కలుపుకొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మంత్రులతో సమన్వయం చేసుకుంటూ, ఎంపీ గారితో సమన్వయం చేసుకుంటూ దీనంతటికీ పరుగులు పెట్టేదానికి దాదాపు 2 ఏళ్లు, ఈరోజు ఇంకా కాల 2 ఏళ్లు. కానీ అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన పనులు, పూర్తయిన పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు అన్ని కలగలిపితే అక్షరాల 613 కోట్ల రూపాయలని చెప్పిన సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి మీ అందరి సహకారంతో, ఎక్కడా కూడా కార్యకర్తల, నాయకుల, స్థానిక నాయకుల సహకారం లేకుండా ఏది సాధ్యం కాదు. ఎవరు కూడా నేను ఒక్కడిని అనుకుంటే అది సాధ్యం కాదు. మనం చేతులు కలిపితే అద్భుతాలు చేయొచ్చు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం నాయకుడి, జనసేన నాయకుడి, బీజేపీ నాయకుడి, ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త కష్టం ఉంది. అన్నిటికీ మించి మా కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ సహకారం ఉంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి అభిమానంతో వారందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కూడా మీ కుటుంబ సభ్యుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని చెప్పని 2 చేతులు జోడించి సవినయంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళల్లో నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు. నా తల్లి తండ్రి వయసుండే పెద్దల పాదాలకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా, నా అక్క చెల్లి, అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి 2 చేతులు జోడించి అడుగుతూ ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీ కాడ ఇంకేం కోరుకునేది ఒకటే, మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించండి, ప్రోత్సహించండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 కాలాల పాటు నాది ఒకటే కోరిక, ఒకటే ఆకాంక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 కాలాల పాటు శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని మీరందరూ గర్వంగా చెప్పుకునే విధంగా చరిత్ర సృష్టించే మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతామని
మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలు లేవు, మరో 3.5 సంవత్సరాలు ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ అజెండాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన, అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందించడం, వాటన్నిటికీ అందరూ కలిసికట్టుగా రావాలని ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. వినూత్నమైన కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని చూశాం. రాష్ట్రంలోని అందరి ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలుస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ఏది కావాలా, ఎలా కావాలని నిత్యం పరితపిస్తూ పనిచేస్తున్నటువంటి శ్రీధరన్నకి, ఆలోచన శ్రీధరన్నదైతే ఆచరణ గిరినది, కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న గిరినికి భవిష్యత్తులో మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేదానికి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి, పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 240 పనులు 27 కోట్లతో శంకుస్థాపన చేయడం, మంత్రివర్యులు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి రూరల్ కాన్స్టిట్యున్సీకి రావాలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఒక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్యక్రమాలు, ఒక దగ్గర ఫౌండేషను, ప్రతి దగ్గర పనులు స్టార్ట్ చేయడం అంటే అది శ్రీధర్ ఎమ్మెల్యే ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్, అది ఆయన పనితీరు. అది మనందరం కూడా అభిమానించాం. ఎందుకంటే ఒక దగ్గర పెట్టాడు, ప్రతి దగ్గర కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా 360 పనులేమో ఒకసారి ఒకటే రోజు అభివృద్ధి ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు పెట్టినా 101 రూపాయి తక్కువే ఉంటుంది. అట్లని మనం అభివృద్ధిలో వెనకపడకూడదు. మనం చేస్తూ పోతే నిధుల పరంపర వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి రాదు, మనం చేయలేమని ఆగిపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందే తప్ప ఈ యొక్క పరిపాలనా వ్యవస్థలో ఎప్పుడు కూడా మనం ఆశాజనకంగా ముందుకు పోవాలి. అటువంటి ఆశాజీవే రూరల్ శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. నిధుల గురించి ఆలోచించడు. నా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, నా ప్రాంతంలో సంక్షేమం అనేది జరగాలి అనేటువంటి ఒక దీక్ష దక్షతతో ఒక శాస్త్రీయ విధానంలో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. కాబట్టే అనేక పనులు మంజూరు చేసి నూతన విధానాలతో ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. శ్రీధర్ రెడ్డికి అన్ని వేళల ఆ భగవంతుడు తోడుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి కుటుంబాన్ని మరి ప్రభుత్వ పరంగా, శాసనసభ్యుల పరంగా, పార్లమెంటు సభ్యులు ప్రభాకరన్ గారి పరంగా దీన్ని అభివృద్ధి చేసే దానిలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పారు, డిప్యూటీ మేయరు, బీజేపీ అధ్యక్షుడు, మిగతా పెద్దలందరూ కూడా నెల్లూరు రూరల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల జాతర అనేది చూసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం పండుగ వచ్చినట్టుగా ఈసారి మన మంత్రి రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరి సందేశాన్ని ఇస్తారు.